శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. మరి ఆ ఆజ్ఞ జారీ చేయడానికి శివుడు పలకాలి. అందుకు మన పెదవి కదపాలి. దానికి శక్తి కావాలి. ఆ శక్తియే పరమేశ్వరి. నేను మీ ఆర్జేఆర్కే. మీరు వింటున్నారు లిటిల్ స్కాలర్స్ రేడియో. శివుడు శివాని, మహేశ్వరుడు మహేశ్వరి, శంకరుడు శాంకరి. ఆయన పేరుతో పిలిస్తేనే అమ్మకు ఆమోదం. ఆమెను తన పేరుతో పిలవడమే అయ్యకు ఆహ్లాదం. నామధేయాన్నే కాదు, ఆయన సగం కాయాన్ని ఆమెకు దారాదత్తం చేశాడు. అర్ధనారీశ్వరుడయ్యాడు. ఈశ్వరుడి తను పంచుకోవడమే కాదు, ఆయన మనస్సుని ఎన్నోసార్లు గెలుచుకుంది ఈశ్వరి. ఈ ఇద్దరికి ఎంతలా పొత్తు కుదిరిందంటే, ఆమె కాళీగా మారి కదం తొక్కితే ఆయన మహాకాలుడై నిలువరిస్తాడు. ఆయన రుద్రుడై తాండవమాడితే ఆమె రుద్రానిగా వచ్చి లాస్యం చేస్తుంది. ఇలా ఒకరికొకరై ఒకటై ఈ సృష్టికి అన్నీ వారే అయ్యారు శివపార్వతులు. వెండికొండ వేల్పు వెలుగు చూసిన పర్వదినం ఈ మహాశివరాత్రి. లింగాకారంలో ఆవిర్భవించిన జంగమయ్యకు గౌరమ్మనిచ్చి పెళ్లి చేసే శుభరాత్రే ఈ శివరాత్రి. కొత్తగా కొంగుముడి వేసుకున్న పురాణ దంపతుల లీలల్ని స్మరించుకుందాం. శివతత్వాన్ని సంగ్రహిద్దాం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నేను మీ ఆర్జేఆర్కే సైనింగ్ ఆఫ్.